కేటాయించాలి అని. కానీ ఒక్క రోజులో మనము 15% కేటాయించలేం. ఇతర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం భుజాల మీద ఉన్నాయి. అందుకే పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం పెంచినాం. వచ్చే సంవత్సరం ఇంతకంటే అధికంగా ఇస్తాం. 15% విద్యాశాఖకు నిధులు కేటాయించే వరకు ప్రతి సంవత్సరం కొంతగా పెంచుకుంటూ వెళ్ళి విద్యాశాఖకు మొట్టమొదటి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. తప్పకుండా ఆ శాఖను కాపాడే విధంగా ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాదు, మీకందరికీ తెలుసు, టీవీలలో పేపర్లలో చూస్తుంటారు, మా మంత్రులు, మా ఐఏఎస్ ఆఫీసర్లు విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. విదేశాలలో జరిగిన అభివృద్ధిని చూస్తుంటారు. అక్కడ పరిపాలనను పర్యవేక్షిస్తుంటారు. అక్కడ ఏ రకమైన మెలకువలతో పరిపాలన అందిస్తుండ్రో మా ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే మా మంత్రులు పర్యటనకు వెళ్తారు. నేను ఆలోచన చేసిన, నేను కూడా ముఖ్యమంత్రిగా చాలా దేశాలు చూసిన. ఆ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పాఠశాలలో ఉన్న విషయాలను నేను కనుక్కున్నా. ఆలోచన చేసి మా విద్యాశాఖకు సూచన చేసిన, మనం ఎందుకు భవిష్యత్ తరాలను, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందన్నప్పుడు ఆ టీచర్లను కూడా విదేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను పరిశీలించడానికి మనం ఎందుకు పంపించకూడదు అని ఆలోచన చేసి ఈ సంవత్సరం ఫిన్లాండ్ దేశానికి 25 మంది టీచర్లను విదేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను పరిశీలించడానికి ఈరోజు మన ప్రభుత్వ టీచర్లను పంపించడం జరిగింది.